ఆస్తులకు అప్పులకు వారసత్వాలుంటాయేమో గాని రాజకీయాలకు వారసత్వాలుండవని చెప్పే రోజులు మారిపోయాయి. అన్ని పార్టీల్లో ఇప్పుడు నడుస్తోంది ఫక్తు వారసత్వ రాజకీయాలే. కాబట్టి ఈ బలవంతపు వారసత్వపు రుద్దుడనే ప్రక్రియను ఇష్టమున్నా లేకపోయినా భరించక తప్పని పరిస్థితి మనది. అయితే ఈ కోణంలో నుంచి ఆలోచించినప్పుడు షర్మిల అనబడే వారసత్వం పుచ్చుకున్న మహిళకు ఆ పార్టీలో అన్యాయం జరుగుతోందా? ఆమెకే ఆ పార్టీ నాయకత్వాన్ని ఎందుకు అప్పచెప్పకూడదు? ఈ కొత్త కోణం నుంచి ఆలోచనలు ఎందుకు పుట్టకూడదు? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని. జగనన్న వదిలిన బాణం రూట్ మార్చుకుంటోందా? రేపటి రోజున ఇదే బాణం సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకుపోయినా అవాక్కవాల్సిన అవసరమే లేదా? ఎస్, షర్మిలను కూరలో కరివేపాకులా తీసిపారేయడం కాదు, కుర్చీలో కూర్చోబెట్టేదాకా మోసుకెళ్లాలంటూ సగటు మహిళ ఎందుకు నిలదీయకూడదు? ఇప్పటికే సెంటిమెంట్ అనబడే మిఠాయి పొట్లాల్ని మాత్రమే నమ్ముకుని బతికేస్తున్న జగన్ పార్టీకి ఈ విధంగా మహిళా సెంటిమెంట్ కూడా తోడైతే ఎదర బతుకంతా పండగేనన్న ఆలోచన అక్కడెందుకు మొగ్గ తొడుక్కోదు? షర్మిల వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్, షర్మిల డాటర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల సిస్టర్ ఆఫ్ జగనన్న. ఇన్నేసి టైటిల్ కార్డ్స్ కి సొంతదారులైన షర్మిల ఆ ఒక్క సీఎం సీటుకు మాత్రం క్వాలిఫై కాలేకపోతోందా? పార్టీ తరఫున ఒక్కటంటే ఒక్కసారి కూడా షర్మిలను ఈ రకంగా ఎలివేట్ చేసుకున్న దాఖలాలు లేవు. అవును, నాకేం తక్కువ అనుకుంటూ సదరు ఆడుపడుచు కూడా ఎందుకు ఆలోచించకూడదు? పూటకో మలుపు తిరుగుతున్న ఇవాల్టి రాష్ట్ర రాజకీయ చిత్రం సమీప భవిష్యత్తులో ఎటువంటి విచిత్రాల్ని చూపెడుతుందో చెప్పడం కష్టం. పరిస్థితులు పార్టీకి ప్రతికూలంగా మారకపోతే, జగనుడు ఏడాదిన్నర దాకా జైల్లో నుంచి బయట పడకపోతే మన రాష్ట్రానికి ఓ ఫ్రెష్ అండ్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ దొరికినా దొరకొచ్చు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు. కానీ ఒక పార్టీకి ఇలాగే కాలం కలిసొచ్చి నడిచొచ్చే కూతురు పుట్టేసిద్దా? పాదయాత్రకు పేరు మోసిన పర్సనాలిటీలు కావాలనంటూ సర్చ్ లైట్ లేసుకున్న జగన్ పార్టీ కాలికి ఒక బంగారు తీగ తగిలింది. సదరు తీగ పేరే షర్మిల. కానీ షర్మిల పాత్ర జస్ట్ పాదయాత్రకే పరిమితమన్న పార్టీ స్టేట్మెంట్ ఒక్కటే పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ సర్కిల్స్ ని ఇబ్బంది పెట్టేస్తోందా? మిసెస్ షర్మిలను ఇంతకంటే భారీ రేంజ్ లో ఊహించుకుంటున్న కొందరు వ్యూహకర్తలకు, మహిళాభిమానులకు ఆశాభంగం తప్పదా? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అంతర్గత ప్రజాస్వామ్యం పరిడవిల్లినట్టే జగన్ పార్టీ లోపల పెద్ద ఎత్తున వివక్షతాపూరిత వాతావరణం కనిపిస్తోందని, పార్టీ లీడర్షిప్ లో అసంతృప్తి పేరుకుపోయిందని పేపర్లలో తెగ వార్తలొచ్చేస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఓటింగ్ దగ్గర పార్టీ స్ట్రాటజీ ఆశాంతం అయోమయం గందరగోళం అంటూ క్యాడర్షిప్ లీడర్షిప్ రెండు తెగ ముక్కులు చీదేస్తున్నాయి. వీటికి తోడు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నాయకత్వ లోటు, జైలు లోపలున్న జగన్ నుంచి ఏ రోజుకారోజు స్క్రీన్ ప్లే అందుతున్నప్పటికీ పార్టీ నడత దారి తప్పుతోందంటూ లోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిస్టర్ షర్మిల ప్రయారిటీ ఓ కొత్త టాపిక్ అయి కూర్చుంది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా పాదయాత్ర డ్యూటీలోనే పూర్తిగా నిమగ్నమైపోయిన షర్మిల మీద నిర్దిష్టమైన బ్యాచ్ ఒకటి దృష్టి పెట్టేసినట్లు కూడా చెప్పుకుంటున్నారు. అన్న లోపలున్నాడు సరే, బయట ఉన్న చెల్లెలికి జై కొడితే తప్పేంటి? ఇంత పొడవు అంత వెడల్పున్న పాదయాత్ర ఇంతవరకు ఏ ఫీమేల్ పర్సనాలిటీ కూడా చేసినట్లు రుజువులు లేవు. కాని వాళ్ళు 100 చెప్పుకుంటారు. కానీ దేశ రాజకీయ చరిత్రలో షర్మిల పాదయాత్ర ఒక అరుదైన ఘట్టం. దీన్ని మనం ఎవ్వరం కొట్టి పారేయలేం. కన్న తండ్రి మరణం, తోడబుట్టిన వాడి జైలు జీవితం, పార్టీ ఒంటి మీద అంతులేని అవినీతి మరకలు, ఇన్నేసి సినిమా కష్టాల నడుమ ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడవడం అంటే
ఖచ్చితంగా అదొక అరుదైన సాహస కార్యమే. ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం దాకా 23 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్ని చుట్టేస్తున్న షర్మిల నాన్నగారి పాదయాత్రను, లేటెస్ట్ గా అన్నగారి ఓదార్పు యాత్రను కూడా మర్చిపోయేలా చేస్తోందా? జగన్ సభలకు, జగన్ ప్రసంగాలకు దొరికిన ఆదరణలో కనీసం 80% అయినా షర్మిల పాదయాత్రలో కనిపిస్తోందంటున్నారు. ఈ సర్టిఫికెట్ మనమిస్తోంది కాదు, సాక్షాత్తు వాళ్ల పార్టీ, వాళ్ల పత్రికలే ఒప్పేసుకున్న విషయం. వాళ్ల లెక్కల ప్రకారం ఇవాళ ఊరు వాడ షర్మిలమ్మ కరిష్మాకే పదాక్రాంతం. కాలినడక, చేతి కదలిక, వేసే ప్రతి అడుగులోనూ అచ్చు గుద్దేసినట్లు అన్ని తండ్రి జ్ఞాపకాలే. అరచేతిని అలా గాల్లో 180 డిగ్రీల కోణాకారంలో అలవోకగా తిప్పేస్తున్నప్పుడు ఈ కూతురిలో ఆ నాన్నే కనిపిస్తున్నాడంటూ అభిమానుల మనోసంద్రం మురిసిపోతోంది, మైమర్చిపోతోంది కూడా. కేరింతలు కొడుతూ తుళ్ళి తుళ్ళి పడుతోంది. ఇక్కడ ఎగిసెగిసి పడుతున్న జన కెరటాలకు కోర్టు కేసులతో గాని, క్విడ్ ప్రోకోలతో గాని ఎటువంటి ప్రమేయమూ లేదు. బయట పార్టీలు పాడుకునే 1,00,000 కోట్ల పాట గురించైతే అస్సలు ధ్యాసే లేదు. ఎదురుగా కనిపిస్తున్న రాజన్న కూతురు, ఆమె నోటి నుంచి రాలిపడే ముత్యాల మూటలే వీళ్ళకు కావాల్సింది. జనంలో కనిపిస్తున్న ఈ పోకడల ఫలితమే ఈ జేజేలు, ఈ జైత్ర యాత్రలు. కాకపోతే జనంలో షర్మిలమ్మ అనబడే ఈ ఎపిసోడ్ జగనుడికి బెయిలొచ్చి జైలు నుంచి రిలీజ్ అయ్యేదాకానే అంటూ పార్టీ చేసిన అధికారిక ప్రకటనే ఇక్కడ ఒక తాజా విమర్శకు తావిస్తోంది. ఆడ మనిషన్న ఆ ఒక్క కారణంతో షర్మిలను దూరం పెట్టడం ఏమిటంటూ కొంతమంది మహిళలు ప్రశ్నించకపోలేదు. సిస్టర్ షర్మిల, ఈమె మన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎందుకు ప్రతిపాదించుకోకూడదు? షర్మిలను సీఎంగా ప్రమోట్ చేసుకుంటే తప్పేంటి? వైవి సుబ్బారెడ్డి అండ్ కంపెనీ అనబడే పార్టీ సిద్ధాంతకర్తల బుర్రల్లో ఈ తార తడుక్కుమనే ఉండుంటుంది. కాకపోతే రాజకీయ, కుటుంబ, సామాజిక నేపథ్యాల్లాంటి అడ్డంకులన్నీ ఈ ప్రమోషన్ ప్రోగ్రాం కి గండి కొట్టేస్తున్నాయేమో. జెండా చెల్లెమ్మది, ఎజెండా అన్నయ్యది, కష్టం షర్మిలది, కుర్చీ మాత్రం జగనుడిదా? ఇదేం లెక్క అంటూ ఇప్పటికే పార్టీ లోపల బయట ఒక రకమైన అసంతృప్తి జ్వాల మాత్రం రగిలిపోతోంది. అవును, షర్మిలకేం తక్కువ? అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీలో నెలకొన్న వ్యాక్యూమ్ను తొలగించిన ఆపద్ బాంధవి ఈ షర్మిల. అంతకు ముందు తన మీద అవినీతి ఆరోపణలు లాంటివి లేనేలేవు. అత్యంత అరుదైన పాదయాత్రతో ఇప్పుడు జనం నోళ్లలో నానిపోతోంది. దాదాపు దేశం దృష్టినంతా ఆకర్షించేసింది కూడా. ఇవాళ సోనియా గాంధీ కూడా షర్మిల స్టామినా గురించి వాకబు చేస్తోందంటే ఇంతకంటే గొప్ప క్వాలిటీలు, క్వాలిఫికేషన్లు ముఖ్యమంత్రి అభ్యర్థికి ఇంకేం కావాలి? పార్టీలో ఈ టైపు గుసగుసలు వినిపించినప్పుడల్లా జగన్ గ్రూప్ ఎక్కడికక్కడ తొక్కి పెట్టేస్తోందా? ఎందుకంటే అక్కడ నడుస్తోంది ఏకస్వామ్యం. జైల్లో ఉన్నా సరే జగన్ నోటి మాటే పార్టీకి రూట్ మ్యాప్ కూడా. ఒక మహిళా అభ్యర్థిని సీఎంగా ప్రకటించుకునే అరుదైన అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ వాడుకుంటుందా లేక వదిలేసుకుంటుందా అనేది వాళ్ల ఇష్టం. కానీ దొడ్డిదారులు తొక్కకుండా సొంత శక్తి సామర్థ్యాలతోనే ముఖ్యమంత్రి సైజుకు ఎదిగిన మహిళల కోసం ఫోకస్ పెడితే ఒక్కరంటే ఒక్కరే మనకు దొరికిపోతారు. ఆ ఒకే ఒక్క పర్సనాలిటీ నందిని సత్పతి. ఒడిశా రాష్ట్రానికి ఆమె 8వ ముఖ్యమంత్రి. సిపిఐ ఒరియన్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేసి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం అనుభవించి కుట్రలు కుతంత్రాలు లేకుండానే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన చరిత్రకారిణి నందిని సత్పతి. ఈమె ఒక్కటి తప్పిస్తే మిగతా మహిళా ముఖ్యమంత్రులంతా ఏదో ఒక దురవకాశాన్ని తమకు అనువుగా మలుచుకుని అడ్డదారిలో ఎదిగిపోయిన వాళ్లే. వీళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ద్రావిడ గడ్డను ఇవాల్టి దాకా ప్రభావితం చేస్తున్న పురచ్చి తలైవి జయలలిత. ఎంజీఆర్ చాట నుంచి బయటకొచ్చిన మరో మనిషి. ఎంజీ రామచంద్రన్ ఆసుపత్రి పాలైనప్పుడు, ఆపరేషన్ కోసం దేశం దాటి వెళ్లినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్ని తానై నడిపించింది. ముఖ్యమంత్రి కుర్చీని అలంకరించక ముందే ఆమెలో తిరుగుబాటు లక్షణాలు కనిపించేవి. అమ్మా అమ్మా అంటూ పార్టీ క్యాడర్ ఆమెకో స్థానాన్నిచ్చి ముఖ్యమంత్రి అంత ఎత్తుకు ఎగదెచ్చినా ఇప్పటికీ జయలలిత మీద ఎంజీఆర్ ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంత గొప్పోడుగా, దళిత జనోద్ధారకుడిగా
పిలిపించుకున్న కాంచీరాం పక్కన చేరి ఆయన గతించిన తరువాత ఆయన స్థానాన్ని దురాక్రమించిన యూపీ మోనార్కిని మాయావతి. ఈమె ఇవాళ మాజీ అయిపోయినా మళ్లీ తాజా కాబోదన్న గ్యారంటీ మాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఇవాళ సదరు కాంగ్రెస్ పార్టీకే కర్రు కాల్చి వాతలు పెట్టేస్తున్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మిసెస్ క్లీన్ అండ్ గ్రీన్ గా చలామణి అయిపోతున్న ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ వీళ్ళందరి మీద ఎంతో కొంత నైతిక పరమైన సందేహాలున్న మాట మాత్రం వాస్తవం. అవినీతి అక్రమాల వాసనే లేని పరిశుభ్రమైన బ్యాక్గ్రౌండ్ తో ఇవాళ జనం మధ్య తిరుగుతూ పాదయాత్ర కాన్సెప్ట్ కే వన్నె తెచ్చేస్తున్న సిస్టర్ షర్మిలతో వీళ్ళకెవరికీ పోలికే లేదు. మరి కేవలం మహిళైనందుకేనా షర్మిల మీద ఈ వివక్ష? బెంగళూరులో ఉంటూ రిమోట్ కంట్రోల్తో నాన్న పలుకుబడిని ఒక ఆట ఆడేసుకున్నారన్న అవినీతి అంకం సోదరుడు జగన్ కు మాత్రమే చెందింది. ఇటు 1,00,000కు పైచిలుకు ఎకరాలున్న బయ్యారం గనుల్ని తనది కాని తన రక్షణ స్టీల్స్ కు రాయించుకున్నారన్న మచ్చ భర్త అనిల్ కుమార్ది. ఇటువంటి కరప్టెడ్ కహానీల్లో ఈ షర్మిలకు అంగుళమంత కూడా ప్రత్యక్ష ప్రమేయం లేదని, తాను జస్ట్ మేళ్లరాజా వారి కుటుంబంలో ఒక మెంబర్ మాత్రమేనని వైఎస్ఆర్సీపీ సరికొత్తగా స్టాండ్ మార్చుకోనూ వచ్చు. ఎన్నికలకు ముందే ఒక ఆడమనిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మొట్టమొదటి రాజకీయ పార్టీగా చరిత్రలో నిలిచిపోనూ వచ్చు. రాజన్న పార్టీ ఒక్క జగనన్న సొంత సొత్తేనన్న సూటిపోటి ఎలిగేషన్లను తిప్పి కొట్టేయను వచ్చు. అవినీతి పార్టీ, అలగా పార్టీ అంటూ అదే పనిగా నోళ్లు పారేసుకుంటున్న చంద్రబాబు, కేసీఆర్ల నోళ్లను సైతం ఈజీగా మూయించొచ్చు. లక్ష్మీ పార్వతి, జానకి రామచంద్రన్ లాంటి 1-2 సందర్భాల్లో తప్పిస్తే మహిళా సెంటిమెంట్ అడ్డం తిరిగిన దాఖలాలు దేశ చరిత్రలో చాలా చాలా అరుదు. సో షర్మిలకు నడుస్తున్న ఈ బ్రహ్మరథాన్ని కంటిన్యూ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ ఒక చరిత్ర సృష్టించినా సృష్టించొచ్చు. జగన్ శిబిరస్తులారా, జర సోచాయించండి మరి. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని